కానీ యుద్ధం మాత్రం ఆపకూడదు. ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. దానికి కారణం ఏంటంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. నేను ఆనాడే పహల్గామ్లో జరిగినటువంటి దాడికి అప్పుడే వీళ్ళందరినీ ఇలా బ్లాస్ట్ చేసేయాలి, ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ నాశనం చేసేయాలని ఇప్పుడు చెప్పింది కాదని. అప్పుడే నేను చెప్పాను ఇలా జరగాలని చెప్పి. ఈ రోజు మోడీ గారు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే చేశారో అలాగే బ్రహ్మాండమైనటువంటి ఇది చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట ఇది. కాబట్టి ఏంటంటే ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి భగవంతుని దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలి. ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద కూడా ఇవన్నీ చేస్తానని చెప్పి మోడీ గారు చెప్పారు. వెరీ గుడ్, ఎంతో చాలా బాగుంది. ఇలాగే మనకేంటంటే ప్రజలకి రక్షణ కల్పించాలండి. ఇప్పుడు టూరిస్టులు ఉన్నారు, పాపం వాళ్ళు అన్యం పుణ్యం ఎరగినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడికో సరదాగా వెళ్తామని చెప్పిస్తున్నారు. వీళ్ళు కేవలం ఏంటంటే టూరిస్టు సెంటర్ని, దేవాలయాల్ని, పార్కుల్ని, మాల్స్ని ఇలాంటివన్నింటినీ కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మనం ఎంత ఎలక్ట్ గా ఉండాలంటే అంత ఎలక్ట్ గా ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఈ ఉగ్రవాద మూకలు ఎక్కడో కొంచెం ఉన్నారు. ఇప్పుడు మసూద్ వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారు కదా, అతను పగబట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మనము చాలా వరకు కూడా చాలా అలర్ట్ గా ఉండి వీలైనంత వరకు అందరూ కూడా ప్రజలు వీలైనంత వరకు కూడా కొద్దిగా కొన్ని తగ్గించుకోవాలి. మరి చాలా దేశాల వరకు యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకోండి మీరు అని చెప్తున్నారు. సో కూర్చొని మాట్లాడాలంటారా లేకపోతే యుద్ధం చేయాలంటారా? అది అమెరికా వాళ్ళందరూ కూడా మేము సహయోగ కుదురుస్తాము, మేము మధ్యవర్తిగా ఉండి చేస్తామని చెప్పారు. కానీ వీళ్ళు ఏంటంటే ఈ ఉగ్రవాద మూకలు దొంగ దెబ్బ కొడుతున్నారు. వీళ్ళు మామూలు ఇలాంటి ఇది కాదు, అన్యాయంగా అక్రమంగా హిందువుల్ని వాళ్ళని టార్గెట్ చేసుకుని వీళ్ళు రెచ్చగొడుతున్నారు అనమాట. మన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ ఉగ్రవాద మూకల మీదే దాడి చేస్తున్నారు. దేని మీద? మన ఆ శిబిరాల మీద దాడి చేసి వాళ్ళు నాశనం చేస్తున్నారు తప్ప సామాన్యమైన ప్రజల జోలికి వెళ్ళడం లేదు. దానికి కారణం ఏంటంటే మనలో ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, కొన్ని పద్ధతులు, యుద్ధానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం సామాన్యమైనటువంటి ప్రజల జోలికి వెళ్ళి వాళ్ళు సామాన్యమైన ప్రజల జోలికి వస్తున్నారు. వాళ్ళు కాశ్మీర్లో ఎంతో మంది ఇళ్ల మీద దాడి చేసి ఎంతో ఇది చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. దానికి కారణం ఏంటంటే మనం సరైన పద్ధతిలో, న్యాయ పద్ధతిలో మనం యుద్ధం చేస్తున్నాం. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ ఉగ్రమూకలు ఉన్న శిబిరాలన్నింటినీ నాశనం చేసేసి ఇది చేయాలి. ఇప్పటికే పాకిస్తాన్ గడగడ వణికిపోతుంది. ఎంతో మంది సైన్యం ఎంతో బాబోయ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందరూ ఎవరికి వాళ్ళు మాకు వద్దని చెప్పి. ఒకవేళ దేవుడి దయవేళ సయోధ్య కలిగి ఇలా కనుక సంధి కుదిరి ఎవరికి రక్తపాతం లేకుండా ఉంటే మంచిది. దానికి కారణం ఏంటంటే ఎవరు కూడా రక్తపాతాన్ని ఆశించరండి. ఎందుకంటే ఇటు అందరికీ నష్టం కలుగుతుంది, ప్రజా నష్టం. ఒక యుద్ధం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా చాలా మందికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సింధూర్ ఆపరేషన్ చాలా బాగుంది. దీన్ని సక్సెస్ చేస్తున్నారు. మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. హాయ్ మేడం. హాయ్ అండి. సింధూర్ 2.0 ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేను రోజు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. దానికి మొత్తం యావత్ ప్రపంచం మొత్తము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే యుద్ధము కొంతమంది చెప్తున్నారు ఒప్పందాలు కుదిరించుకున్నారు, యుద్ధం చేయొద్దని చెప్తున్నారు అని చెప్పి. అది ఎంతవరకు మనకి తెలియడం లేదు. కానీ యుద్ధం మాత్రం ఆపకూడదు, అంతే. 100% ఆపొద్దు. ఎందుకంటే అడిగి మరీ చంపారు కదా, వాళ్ళని దారుణంగా చంపారు కదా. వీళ్ళకి ఇంకా భయం అనేది కొంచెం ముందు చూపించాలన్నమాట. నరేంద్ర మోడీ గారు తెలుసు కదా, ఏదన్నా చూశారు అంటే ఆయన ఏదన్నా పని చేసే వరకు ఆయన ఆపరు. అవునా కాదా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది లైఫ్ లాంగ్ అందరికి గుర్తుండిపోయే వర్డ్ అది. అంతే కదా, మరి సింధూరంలో ఎంత పవర్ ఉంటుందో వాళ్ళు చూపిస్తున్నారు కదా, మరి అంతే కదా తమ్ముడు? ఇంకా అడగండి. యుద్ధం జరగడం వల్ల దేశానికి ఏమైనా నష్టం ఉందా? యుద్ధం జరగడం వల్ల ఆల్రెడీ అక్కడ పోతుంది ట్రైనింగ్ ఫ్లైట్. అయితే ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల నష్టం ఏం లేదు తమ్ముడు. ఎందుకు నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఏం నష్టం అనేది మనం చెప్పుకోకూడదు. వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఇప్పుడు వాళ్ళకి చూపించాలి.
అంతే కదా. ఇప్పుడు యుద్ధం చేయకుంటే ఏమనుకుంటారు, అరే ఏంటిది ఇప్పుడు ఎవరో పొలిటికల్ సపోర్టు తీవ్రవాదులకి టెర్రరిస్టులకి ఇప్పుడు అక్కడ ఉన్నారు ఆల్రెడీ. నైట్ కూడా మనం అనుకున్నాము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫుల్ సపోర్ట్ ఉందని మనం ఫస్టే అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది వాళ్ళ సపోర్ట్ ఫుల్ ఉందని చెప్పేసి. వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఈ రోజు మన వాళ్ళని అంత దారుణంగా చంపేశారు, అవునా కాదా? అందుకని ఇప్పుడు ఏంటంటే యుద్ధం నష్టం ఏం జరగదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కాళ్ళ బేరానికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు అమెరికా కూడా మన సపోర్ట్ చేస్తుంది కదా పాకిస్తాన్ కి, అవునా కదా? వాళ్ళు మొన్నటి వరకు మన ఇప్పుడు లేదు. పాకిస్తాన్ కే కదా ఇస్తున్నారు, మరి వాళ్ళకే కదా ఇస్తున్నారు, మన వాళ్ళకి ఇస్తున్నారు ఏమన్నా? మరి అది సిగ్గుమాలిన పని, అది చాలా సిగ్గుగా ఉంది చెప్పుకోవడానికి. డెవలప్మెంటా తొక్క డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ అనే కంటే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనుకోవడం బెస్ట్. డెవలప్మెంట్ అని చెప్పుకోకూడదు. చైనా ఇప్పుడు చైనాకు కూడా ముందుంది ముసళ్ళ పండగ. మొన్న అదేదో మిషన్స్ వదిలారు, అవేం పేలలేదు. ఎవరికి ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అమెరికా కూడా వాళ్ళ ముఖాలు వాళ్ళకంత సీన్ లేదులేండి. అంత ఆర్థికంగా దెబ్బ కొట్టాలి వాళ్ళు చేసేది ఏం లేదు. మొత్తము ఎవరి చేతిలో ఉందో నరేంద్ర మోడీ గారి చేతిలోనే ఉంది. ఆయన ఉన్నంత వరకు ఎవరికి ఏం దెబ్బ పడదు, ఎవరికి ఏం నష్టం జరగదు. వాళ్ళు దొంగలు, అమెరికా వాళ్ళు దొంగలే, చైనా వాళ్ళు దొంగలే, వాళ్ళందరూ వాళ్ళది కూడా సర్వనాశనం అవ్వకపోరు. ఆల్రెడీ మనం బ్రహ్మం గారు చెప్పారు కదా, అమెరికా పోతుంది అన్ని చైనా పోతుందని. ఆ టైం కూడా దగ్గరకు వచ్చింది. అది కూడా నేలమట్టం సర్వనాశనం అయ్యే టైం కూడా అవును. నార్మల్ సిటిజన్స్ మీద దాడి చేస్తున్నారు. ఇది దారుణం కదా, ఇది 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 చాలా దారుణం కదా. వాళ్ళు ఇండియా అవునవును నార్మల్ వెళ్ళిపోతున్నారు, బయటికి భయపడి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నారు, మన వాళ్ళు చేయట్లేదు కదా. మన వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డే వెళ్తున్నారు కదా. యుద్ధం అనేది కరెక్ట్ గా చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడ ఎవరికి హాని చేయట్లేదు. ఉగ్రవాద స్థావరాలు మాత్రమే అక్కడ పేల్చేయాలని చూస్తున్నారు. సామాన్యుల ప్రజల్ని మన వాళ్ళు ఏం చంపట్లేదు. వాళ్ళు దొంగ దెబ్బ తీస్తున్నారు అంటున్నా నేను. అంతే కదా, దొంగల్లాగానే వస్తారని చెప్తున్నా నేను. మన అనంతపురం అతను చనిపోయాడు, అనంతపురము మురళీ నాయక్ పాపం. ఆయన మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి కూడా ఏమంటుందంటే, నా కొడుకు దేశం కోసం ప్రాణం ఇచ్చాడు, నాకు చాలా గర్వంగా ఉంది. కొడుకు చనిపోతే దేశం కోసం ప్రాణం ఇచ్చాడు, చాలా గర్వంగా ఉందని చెప్పి ఎంత బాగా ఫీల్ అవుతుందంటే, మనం కూడా ఒక తమ్ముడు అనుకొని మనం కూడా అంత బాగా ఫీల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.